ఎందుకంటే ఐ లవ్ తమిళ్. నాకు తమిళ్ బాగా అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఎక్కడైతే పుట్టి పెరిగానో నాకు చుట్టుముట్టు అంతా తమిళ్ ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు. అంటే ఐ లవ్ ఈవెన్ తమిళ్ క్వశ్చన్, మీ ఫుడ్ కానీ మీ కల్చర్ కానీ. నాకు ఎందుకు తమిళ్ ఇష్టం అవుతుందంటే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ లాంగ్వేజ్ ఇండియా వైడ్ గా. అఫీషియల్ గా 14-15 ఉన్నాయి. బట్ రియల్లీ ఐ లవ్ దట్ తమిళ్ కల్చర్ వేర్ యూ పీపుల్ గోస్ యూ టాక్ ఇన్ తమిళ్. ఈ భాషాభిమానం అనేది అందరిలో ఉంది. బట్ అది నేను హిందూ పేపర్ లో కూడా పనిచేసాను. 7 years పనిచేశాను హిందూ పేపర్ లో. సో నాకు కొలీగ్స్ మాక్సిమం తమిళియన్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు నాతోటి జనరల్ తెలుగు కానీ ఇంగ్లీష్ మాట్లాడారు. బట్ ఇఫ్ ఈస్ టాకింగ్ టు సమ్మన్ తమిళన్, దిస్ స్పీక్ న్యూ తమిళ్. రియల్లీ ఐ లవ్ యువర్ పీపుల్. భాషాభిమానం నేర్చుకోవాలంటే రియల్లీ యూ లర్న్ ఫ్రమ్ తమిళియన్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సాయి గారు, కృపానంద్ గారు, డాక్టర్ మేడం చూడట్లేదు. నేను నిజంగా గద్దర్ గారినే చూస్తున్నాను. ఎందుకంటే అన్న మమ్మల్ని తెలుగు, ముఖ్యంగా తెలంగాణలో ఎంత ఇంప్రెస్ చేశాడు, ఎంత ముందుకు తీసుకెళ్లాడు. నిజంగా ఒక గన్ను పట్టుకున్న సైనికుని కన్నా, ఒక కలం పట్టుకున్న కవి కన్నా గద్దర్ అన్న తెలంగాణకు చేసినంత మేలు ఎవరు చేయలేదు నాకు తెలిసినంత వరకు. ఈజ్ అమేజింగ్ పర్సనాలిటీ అండ్ రియల్లీ వీఆర్ మిస్సింగ్ గద్దర్ గారు. అండ్ బట్ రియల్లీ థ్యాంక్ యూ మ్యామ్. మేము చూస్తుంటే ఇంకా నాన్నగారిని చూసినట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీ వన్.